అందరికీ షలో. మనందరికీ కూడి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ప్రేమామయుడ, ఆశ్చర్యకరుడ, ద్వితీయుడ, మా గొప్ప రాజా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, గడిచినంత కాలము నీ యొక్క కృప, కాపుదల, భద్రతలు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలను ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన వాక్య ధ్యానము ధ్యానించుకుంటుండగా ఆ వాక్యములో ఉన్నటువంటి మర్మములను మాకు తెలియచేసి, తండ్రి, నీ నీతి న్యాయములు అనుసరించుడే వారిగా మమ్మల్ని నీ జ్ఞానముతో, నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని ఈ మమ్మల్ని మా రక్షకుడు, విమోచకుడు యేసు మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరుతునయ్యా యేషువా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరుతునయ్యా యేషువా. యేషువా, 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 నిన్నే కొలుతునయ్యా. నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతునయ్యా. నీవే నా రాజువయ్యా యేషువా, 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 మెస్సీయా, 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 మెస్సీయా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. హిజ్కియా కుమారుడైన మనష్షే రాజు అయ్యి 12 ఏళ్ల ప్రాయంలోనే రాజు అయ్యి 55 సంవత్సరాలు యెరూషలేమును ఏలినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మనిషి అన్య దేవతలను పూజించి యావేకు కోపాగ్ని తెప్పించుకున్నట్లుగా మనం అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. యెహోవా దృష్టిలో చెడు నడతను నడిచిన వాడిగా ఈ యొక్క మనిషి ఉన్నాడు. ఏం చేశాడంటే, హిజ్కియా పడగొట్టించిన ఉన్నత స్థలమును తిరిగిన కట్టించాడు. బయలు దేవత బలిపీఠమును నిలిపాడు. దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములంటిని పూజించి కొలిచినట్లుగా ఈ మనిషి ఉన్నాడు. అయితే నా నామం ఎన్నటన్నిటికీ ఉండును అని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యావే సెలవిచ్చాడో ఆ స్థలమందు బలిపీఠము, అన్య దేవతలకు బలిపీఠము కట్టించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠము కట్టించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ విధముగా చేసి ఇంకా అగ్నిగుండాన్ని వాళ్ళ కుమారులకు అగ్నిగుండాన్ని దాటించినట్టుగా, ముహూర్తాలను విచారించినట్లుగా, మంత్రములను చెల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచ్యాలతో సోదెగాండ్రులతోనూ సాంగత్యము చేసుకున్నట్లుగా, ఈ విధముగా నడుచుకోవటం వల్ల యావే దృష్టికి ఈ యొక్క మనిషి కోపాగ్నికి, యావే కోపాగ్నికి తెచ్చుకున్నట్లుగా, యావే యొక్క కోపాగ్నికి ఇతడు గురి అయినట్లుగా చూస్తూ ఉన్నాం.
దావీదుకి సొలొమోనుకు చేసినటువంటి నిబంధన మరి గుర్తు చేసుకొనక ఇతడు చెక్కుడు విగ్రహాలను నిలిపి ఆ యొక్క చెక్కుడు విగ్రహానికి బలులు నైవేద్యాలు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ విధముగా ఈయన రాజయ్యుండి ఇతడు ఈ విధంగా చేస్తే మరి జనులు ఆ విధంగా ఉంటారా? తండ్రి యందు భయభక్తులు గలవారిగా ఉండకుండా రాజు ఏ విధంగా చేస్తే జనులు ఆ విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి వారు కూడా యావే యొక్క ఉగ్రతకు లోను కావాల్సిన పరిస్థితిని ఈ యొక్క మనిషి చేసినట్లుగా ప్రవర్తన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్.